గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771 77720. ప్రయాగ్రాజ్ కుంభమేళా మరికొన్ని రోజుల్లో ముగుస్తుండటంతో భక్తుల తాకిడి పెరుగుతోంది. కానీ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరిస్తే పాపాలు తొలగిపోతాయనుకుంటున్న భక్తులకు ఒక షాకింగ్ న్యూస్. త్రివేణి సంగమంలో నీటి నాణ్యత దారుణంగా పడిపోతోంది. కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్న మహాకుంభమేళా త్రివేణి సంగమం ప్రాంతం రోజు రోజుకి కలుషితంగా మారిపోతోంది. ప్రాథమిక ప్రమాణాల స్థాయిని మించి నీరు కలుషితమైంది. నీటిలో ఫీకల్ కోలిఫామ్ బ్యాక్టీరియా విపరీతంగా పెరిగిపోయింది. ఇదే విషయాన్ని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి కూడా స్పష్టం చేసింది. కుంభమేళా ప్రాంతంలో ఫీకల్ కోలిఫామ్ బ్యాక్టీరియా ఎక్కువగా ఉందని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు నివేదిక అందజేసింది సిపిసిబి. సిపిసిబి నివేదిక ప్రకారం ఫీకల్ కోలిఫామ్ బ్యాక్టీరియా గంగా నదిలో ప్రమాణాల కంటే 1400 రెట్లు, యమునా నదిలో 660 రెట్లు ఎక్కువగా ఉందని తెలిపింది. దీనివల్ల ఈ నదీ జలాలు స్నానానికి పనికిరావని తేల్చి చెప్పింది. సాధారణంగా నీటిలో ఫీకల్ కోలిఫామ్ బ్యాక్టీరియా స్థాయి 100 మిల్లీలీటర్లకు 500 ఎంపీఎన్ మించి ఉండొద్దు. కానీ గంగా నదిలో 70,000 ఎంపీఎన్, యమునా నదిలో 3,30,000 ఎంపీఎన్ కు చేరుకున్నాయని తన నివేదికలో తెలిపింది సిపిసిబి. కాలుష్య నియంత్రణ మండలి నివేదికపై ఎన్జీటీ ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. విచారణకు హాజరు కావాలని యూపీ కాలుష్య నియంత్రణ మండలి అధికారులను ఆదేశించింది. మహాకుంభమేళా నిర్వహణ కోసం 7,000 కోట్లు కేటాయించిన యూపీ ప్రభుత్వం జలాలు, వ్యర్థాల నిర్వహణకు 1,600 కోట్ల రూపాయలను ఖర్చు పెడుతోంది. అత్యాధునిక పద్ధతుల్లో మురుగునీటి నిర్వహణ, వ్యర్థాల తొలగింపు చర్చలు చేపడుతోంది. అయినప్పటికీ నీటి శుభ్రత అనేది కనిపించకుండా పోతోంది. మరోవైపు త్రివేణి సంగమం నీరు కలుషితం అయ్యేందుకు భక్తులు కూడా ఒక కారణంగా నిలుస్తున్నారు. సంగమం వద్దకు వెళ్లిన భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడంతో పాటు ఇతర వ్యర్థాలు కూడా నీటిలో వదులుతున్నారు. పువ్వులు, కొబ్బరికాయలు, ఇతర పూజా సామాగ్రిని వేయడంతో నీరు మరింత కలుషితమవుతోంది. ఏది ఏమైనప్పటికీ మహాకుంభమేళాకు వెళ్లే భక్తులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. త్రివేణి సంగమంలో మునిగితేనే పాపాలు తొలగిపోతాయని వెళ్లి కలుషితమైన నీటిలో మునిగి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని నిపుణులు చెప్తున్నారు. భక్తులు కూడా అనవసరమైన వ్యర్థాలను నీటిలో పడేయొద్దని సూచిస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.